అయితే ఇక్కడ మనకి చెప్తుంది ఏమిటంటే, ఇలా 2 రోజుల్లో కూడా తిథి వచ్చినప్పుడు పంచమితో కలిసినటువంటి చవితి రోజు సంకటహర చతుర్థి చేయకూడదు. కానీ తదియతో కలిసినటువంటి చవితికి మాత్రమే ప్రాముఖ్యత కాబట్టి రాత్రి 10:50కి వరకు చవితి లేకపోయినా తదియకే చంద్రోదయం అయినా తదితో కలిసినటువంటి చవితికి మాత్రమే గణపతి పూజకి ప్రాముఖ్యం కాబట్టి ఇవాళే ఎవరైనా సంకటహర చతుర్థి వ్రతం చేసేటువంటి వాళ్ళు ఈ రోజే చెయ్యాలి. ఈ రోజు చంద్రుడికి సంకటహర చతుర్థి వ్రతానికి కూడా చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేటువంటి విధానం ఉంది కాబట్టి ఈరోజు ఉపవసించి సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత గణపతికి గరికతో పూజ చేసి అభిషేకం చేసేటువంటి వాళ్ళు అభిషేకం చేయవచ్చు. అభిషేకం చేయడానికి మూలమంత్రంతో కానీ, ఉపదేశం ఉన్నటువంటి మూలమంత్రంతో కానీ, గణపతి అథర్వ శీర్షంతో కానీ గణపతికి అభిషేకం చేయాలి. అభిషేకం చేసి కడిగిన తర్వాత గంధాక్షతలు పెట్టి షోడశోపచార పూజ చేసి సంకటహర గణపతి స్తోత్రాన్ని చదువుకొని వీలైతే ఈ గణపతి అథర్వ శీర్షమే 11 సార్లు కానీ, 21 సారి కానీ, 40 సార్లు కానీ, 108 సార్లు కానీ, లేదా విశేషంగా ఏదైనా కోరిక కోసం చేస్తున్నటువంటి వాళ్ళు 1000 సార్లు కానీ చెయ్యాలి. గణపతికి మోదకాలు నివేదన చెయ్యాలి. యో మోదక సహస్రేణ యజతి స్వాంఛిత ఫలమవాప్నోతి అంటారు. ఏ కోరిక కోరితే ధర్మమైనటువంటి ప్రతి కోరిక కూడా నెరవేరుతుందట ఆయనకి 1000 మోదకాలు సమర్పిస్తే. అదేవిధంగా 1000 ఆవర్తులు అంటే 1000 సార్లు గణపతి అథర్వశీర్షం పారాయణ చేసి గణపతికి అభిషేకం చేసి హారతిచ్చి గణపతికి అయితే మోదకాలు చేయండి, లేదా లడ్డూలు చేయండి, లేదా పాయసం చేయండి, లేదా బెల్లంతో చేసినటువంటి పదార్థం ఏదైనా చేసి గుడాన్నం అయినా చేసి నివేదన చేయండి. ఆ తర్వాత చంద్ర దర్శనం చేసుకుని చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి చంద్రుడికి కూడా నివేదన చేసి ఎవరికైనా బ్రాహ్మణికి కానీ పేదవాళ్ళకి కానీ భోజనం పెట్టి అప్పుడు భోజనం చేయాలి. పెట్టడానికి వీలు లేకపోతే ఏదైనా పక్కన దానం కోసం పక్కన పెట్టి మరుసటి రోజు దానం చేసి అప్పుడు భోజనం చేయాలి. అసలు నిజానికి సంకటహర చతుర్థి వ్రతానికి ఆ రోజంతా కూడా జాగరణ చేసి పూజ చేసి ఉపహారం ఏదైనా ప్రసాదం తీసుకొని మరునాడు పూజ చేసి మరునాడు భోజనం చేయాలి అనే నియమం ఉంది. అలా చేయలేని వాళ్ళైనా సరే చవితి తిథి వచ్చే వరకు ఉండి గణపతి పూజ అయిన తర్వాత గణపతికి నివేదన అయిన తర్వాత అప్పుడు భోజనం చేయవచ్చు. ఇది చెప్పొచ్చే విషయం ఏమిటంటే సంకటహర చతుర్థి వ్రతం చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు రాత్రి 10:50 చవితి తిథి వస్తున్నప్పటికీ ఈరోజే సంకటహర చతుర్థి వ్రతం చేయాలి. ఇవాళే గణపతికి పూజ చేయాలి. కానీ మీ మీ ఇళ్లల్లో ఎవరైనా ఆశ్వీజ బహుళ చవితి రోజు మరణించి ఉండి మృతతిథి చేయాలనుకుంటే వాళ్ళకి మాత్రం రేపు మాత్రమే చెయ్యాలి. రేపు మళ్ళీ ఉపవసించవలసినటువంటి అవసరం లేదు. రేపు గణపతి పూజ కోసమని సంకటహర చతుర్థి అని పూర్ణతిథి ఉంది రాత్రి 7:30 వరకు అని రేపు ఉపవసించవలసినటువంటి పని లేదు. ఈ రోజే చేయాలి. గణపతి పూజకి ఇవాళ ప్రాముఖ్యము, పెద్దల తిథికి రేపు ప్రాముఖ్యం అనేటువంటి విషయాన్ని ప్రేక్షకులంతా కూడా గమనించాలి. వివాహ విషయంలో తల్లిదండ్రుల ప్రమేయం ఎంతవరకు ఉండాలి? అదేమిటండి, లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసేది తల్లిదండ్రులే కదా, కని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసేది కూడా తల్లిదండ్రులే కదా. వాళ్ళ ప్రమేయం ఎంతవరకు అనేటువంటి పరిధి ఉంటుందా అని నేటి తల్లిదండ్రులకి కొంత సంశయం రావచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పరిధులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా తల్లిదండ్రులు గమనించాలి. కని పెంచి పెద్ద చేసింది తల్లిదండ్రులే, పెళ్లి చేసేది తల్లిదండ్రులే. అయినప్పటికీ ఈ రోజుల్లో యువతకి ఉండేటువంటి అభిప్రాయాల్ని అనుసరించి వారి మనస్తత్వాన్ని అనుసరించి కొన్నిసార్లు తగ్గాలి అనేటువంటి విషయాన్ని కూడా తల్లిదండ్రులు తెలుసుకోవాలి. చాలామంది తల్లిదండ్రులు వస్తూ ఉంటారు, మా అబ్బాయి ఎవరినో ప్రేమించాడు, మా అమ్మాయి, ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. నేను అమ్మాయిల్ని విమర్శ చేస్తున్నాను అని మాత్రం అనుకోకండి. నేను ప్రత్యక్షంగా అనేక సంఘటనలు చూసిన తర్వాత మాత్రమే ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాను. వచ్చి వాపోయి కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చినటువంటి అబ్బాయిల్ని చూసిన తర్వాత మాత్రమే ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాను. అయితే ఇక్కడ కొంతమంది అమ్మాయిలు ఈ రోజుల్లో చక్కగా అందరూ చదువుకుంటున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు, లక్షల్లో సంపాదన ఉంటోంది, ఆర్థిక స్వతంత్రం వచ్చేసింది, వారికి అభిప్రాయాలు కూడా ఉంటాయి. అలాంటప్పుడు కొంత వయస్సు వచ్చిన తర్వాతే పెళ్ళిళ్ళు అవుతున్నాయి కాబట్టి వారికి కూడా పెళ్లి విషయంలో స్వతంత్రం ఉంటుంది కాబట్టి
ఆ తర్వాత వాళ్ళు ఎవరినైనా ఇష్టపడటం లాంటిది జరుగుతోంది. అలా ఇష్టపడిన తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుంది, కులాలు వేరు, మతాలు వేరు అయినప్పుడు, లేదా కొన్నిసార్లు ఆ వ్యక్తి వీళ్ళు ఇష్టపడి ప్రేమించినటువంటి అమ్మాయిలు, ఇష్టపడినటువంటి అబ్బాయిలు, వాళ్ళ గుణగణాలు కానీ, వాళ్ళకు ఉండేటువంటి చదువు కానీ, స్తోమత కానీ, అధికారం కానీ, అందం కానీ, ఇతర సామాజికమైనటువంటి అనేక పరిస్థితుల వలన కానీ తల్లిదండ్రులకి నచ్చకపోవచ్చు. వాళ్ళు ఏడుస్తుంటారు, ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎన్నో రకాలుగా వాళ్ళకి చెప్తూ ఉంటారు. చెప్పినా కూడా అమ్మాయిలు వినరు. విననప్పుడు ఏం చెయ్యాలి? వాళ్ళకి అంత గట్టి అభిప్రాయం ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? ఆ విషయాన్ని మాత్రం తల్లిదండ్రులు తప్పనిసరిగా గమనించాలి. ఎందుకు అంటే ఇంకొకరి జీవితాన్ని నాశనం చేసేటువంటి అధికారం తల్లిదండ్రులకు కానీ అమ్మాయిలకి కానీ లేదు. అమ్మాయిలు కూడా ఒక విషయాన్ని గమనించాలి. తల్లిదండ్రులు బలవంతం చేసి పెళ్లి చేస్తున్నారు అంటే, పెళ్లి చేసిన తర్వాత తెగతెంపులు చేసుకొని ఇంకొక వ్యక్తి జీవితాన్ని నాశనం చేసి బయటికి వచ్చేదానికంటే కఠినమైనటువంటి నిర్ణయాలు పెళ్లి కాకముందే తల్లిదండ్రులకి చెప్పండి. మీరు ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవచ్చేమో, లేదా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోండి, కానీ ఇంకొకరి జీవితాన్ని మీరు ఎందుకు నాశనం చేస్తారు? తల్లిదండ్రులు బెదిరిస్తూ ఉంటారు, నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఇంట్లో కుటుంబ సభ్యులంతా కూడా ఆత్మహత్య చేసుకుంటామని. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. తల్లిదండ్రులది కూడా తప్పు అని నేను చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా వాపోతూ ఉంటారు. అవతలి వాడు చదువుకోలేదండి, వాడు తాగుతాడండి, వాడు అమ్మాయితో తిరుగుతాడండి, పేకాడతాడండి, ఈ అమ్మాయి ఎందుకు నచ్చిందో మాకు అర్థం కావటం లేదు. కుల మతాలు కూడా కాదు అక్కడ మేము చూసేది. కనీసం అబ్బాయికి ఒక వ్యక్తిత్వం కానీ, చదువు కానీ, సంపాదన కానీ లేదు. చెడు స్నేహాలు కలిగి ఉన్నాడు, చెడు ఆటలు ఆడుతూ ఉంటాడు, చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటాడు, ప్రత్యక్షంగా మేము చూసాం. అయినా ఈ అమ్మాయి వినటం లేదు, నమ్మటం లేదు అని తల్లిదండ్రులు వాపోయి ఏడుస్తూ ఉంటారు. అమ్మాయి జీవితం నాశనం అయిందని చెప్పేసి, నాశనం అయిపోతుందని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. తల్లిదండ్రుల ప్రమేయం ఉండకూడదు అని చెప్పడం కాదు ఇక్కడ ముఖ్యోద్దేశం. తల్లిదండ్రులు పట్టించుకోకూడదు అని చెప్పడం కాదు ఇక్కడ ముఖ్యోద్దేశం. ఆ అమ్మాయిలు ఎంతవరకు వింటారు అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మీ అమ్మాయికి పరిస్థితులు వివరించండి. అవతలి వాళ్ళ బలహీనతలు మీరు చెప్పండి, ప్రత్యక్షంగా చూపించండి. వీలైతే మనసు మార్చుకుంటుందేమో, కొంతకాలం ఆగండి. వేడి మీద ఇంకొక పెళ్లి చేసేస్తే మారిపోతారని మాత్రం అనుకోకండి. లేట్ అయినా పర్వాలేదు, కొంతకాలం ఆగండి. ఆ అమ్మాయికి అన్ని విధాలుగా మీరు నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి. అమ్మాయిలు కూడా తల్లిదండ్రులు మోసం చేసి ఇప్పుడు వింటే చాలు, పెళ్ళి అయిన తర్వాత వచ్చేస్తే వీళ్ళు ఏం చేస్తారో అనే కక్ష సాధింపు చేయకండి. ఎందుకంటే మీరు ఇక్కడ మీ అమ్మా నాన్నని ఏడిపించడమే కాదు, అవతల ఇంకొక వ్యక్తిని కట్టుకుని ఆ కుటుంబాన్ని కూడా ఏడిపిస్తున్నారనే విషయాన్ని గమనించాలి. అందుకని మీకు కఠినమైనటువంటి నిర్ణయాలు ఉన్నట్టయితే మీ తల్లిదండ్రులకు తెగించి ముందే చెప్పండి, పెళ్లి చేసుకోకముందు. మీరు కూడా మీ అమ్మాయి ఎంతవరకు మీ మాట వింటుంది, మొండితనంగా ఉందా, అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం ఉందా అని ఆలోచించండి. వీలైనంత వరకు ఆ అమ్మాయి ప్రేమించినటువంటి వ్యక్తి యోగ్యుడు కానప్పుడు నిదర్శనాలతో మీరు ఆ అమ్మాయికి చూపించే ప్రయత్నము, ఆ అమ్మాయికి అర్థం చేసేటువంటి ప్రయత్నం చేయండి. తప్ప మూర్ఖత్వానికి పోయి నేను చెప్పిన పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసేసుకుంటాను, బావిలోకి దూకి చచ్చిపోతాను, విషం తాగి చచ్చిపోతానని తల్లి తండ్రి బెదిరించకండి. అలా బెదిరించినంత మాత్రాన పెళ్ళికి ఒప్పుకున్నట్టే ఒప్పుకొని ఆ తర్వాత సంసారాలు ముంచుకుని బయటికి వచ్చేస్తున్నారు అమ్మాయిలు. మొన్న ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు, మంచి గెజిట్ పోస్ట్లో ఉన్నాడు. అతనెవరిని ప్రేమించలేదు, తల్లిదండ్రులు చూపించినటువంటి సంబంధాన్ని అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు, చేసుకుంటానన్నాడు. తిరుమల కొండ మీద పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఇది నేను జరిగిన సంఘటన చెప్తూ ఉన్నాను, పేర్లు మనం చెప్పుకోకూడదు. ఆ తర్వాత పెళ్లి ఏర్పాట్లు జరిగాయి. ఇరువైపులా బంధుమిత్రులంతా వెళ్ళారు, ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వెళ్ళారు. జీలకర్ర బెల్లం పెట్టడం కూడా జరిగింది. ఆ తర్వాత తల్లి ఊపిరి పీల్చుకుందిట, అమ్మ ముహూర్తం అయిపోయింది, ఇంకా మా అమ్మాయితో నాకు బెంగలేదు అనుకొని వచ్చిన చుట్టాన్ని పలకరించడానికి తల్లిదండ్రులు పక్కకి వెళ్ళారుట. ఆ క్షణంలో పెళ్లి కూతురు పేల్చిన బాంబు ఏమిటంటే, ఎదురుగా ఉన్న పెళ్లి కొడుకుతో, నువ్వు నాకు తాళి కట్టబాకు, నేనెవరినో ప్రేమించాను, నాకు ఇంతవరకు నీతో కలిసి ఈ విషయం చెప్తే ఆత్మహత్య చేసుకుంటానని మా అమ్మ బెదిరించింది, అందుకని నోరు మూసుకుని పీటల మీది వరకు వచ్చాను, నాకు తాడి కట్టద్దు, నేను వేరే అబ్బాయిని ప్రేమించాను అని చెప్పిందిట.